దివ్యనేత్రంతో చూడవా. మనకు ఒక నేత్రం ఇచ్చాడు, ఇంకోటి ఉంది, దాంతో చూస్తున్నా. ఆభరణాలు చూసే దృష్టి మనకుంది, కానీ బంగారాన్ని చూసే దృష్టి మాత్రమా అలవర్చుకున్నామా? ఏం కదా ఏం చూస్తున్నా? ఎంగళ్ళని చూస్తున్నా, పెద్ద ఈరడని చూస్తాం, అది ఈరడలో ఈశ్వరుడు ఉన్నాడని చూస్తున్నా. అది చూసే దృష్టి అలవర్చుకోవడానికి శాస్త్రము గురువులు అన్నమాట. ఇంకోటే కాదు, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థ. ఏదైనా మేము చేయాలన్నా చేయకూడదు అంటే ఎవరు ప్రమాణానికి? శాస్త్రమే ప్రమాణం. శాస్త్రాన్ని నువ్వు కాలని నీవు ఏది చేసినా అదంతా నిష్ప్రయోజనమే అని చెప్పేసి మనకు శాస్త్రమే చెప్తాడు. అందుకు మనం ఎప్పుడు కూడా మనం సముచిత భావంతో జీవించదండి. ఎందుకంటే మనం ఇప్పుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులమే. మనం ఇప్పుడు కాదనుకున్నాం, అజ్ఞానంతో ఏమనుకున్నాము? మనిషి, నేను పురుషుడను, నేను స్త్రీని, పోందెప్ప నాకు సంసారం ఉంది, నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు ఇవన్నీ ఉన్నాయి. అవునా? ఉన్నా కదా? ఉన్నామని చెప్పండి. ఉన్నాయి. రాత్రి నిద్రలో ఉన్నాయా? మళ్ళీ ఎట్లా వాయు ఉండాలంటే శంకరాచార్యులు చెప్తారండి, ఈ జాగ శుద్ధ సుషుప్తిలో నీకు సంసారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, నా బాధ ఉంది, ఆస్తి అంతస్తుని వ్యవహారం అంటే కదా, అది గాఢ నిద్రలో ఉన్నావే అనే ప్రశ్న వేస్తాడు. ఉన్నా? లేచిన తర్వాత వచ్చినాయి. అవి నిజమా మళ్ళీ అబద్ధమా? ఎప్పుడు ఉండదు. త్రికాల బాధ్యము. ఏది సత్య వస్తువు? సత్య వస్తువు అనేది త్రికాల బాధ్యము. ఒకనొకప్పుడు ఒక అవస్థకు కట్టుబడింది, ఇంకా అవస్థలో లేదు. మళ్ళీ అది సత్యం ఎట్లయితుందండి? మళ్ళీ సంసారం నీవు పట్టుకున్నా, నిన్ను సంసారం పట్టుకోలే పోతే. సంసారాన్ని నీవు పట్టుకుందావా, నిన్ను సంసారం పట్టుకుందా? మళ్ళా సంసారం నాకు తప్ప అని చెప్పేసి నన్ను ఇన్స్పెక్టడం లేదు, నేను సంసారంలో అంటే చెప్పేసి అంటాను. అది నిద్ర, గాఢ నిద్రలో ఉన్న ఇవన్నీ ఆరోపితాలు అజ్ఞానంతో ఆరోపించుకున్నాము. పోతే భార్య పిల్లలు ఉన్నారు, అవన్నీ లేవనుకో. నీకున్నావు ఫస్ట్, నీ దేహము నేను అనుకుంటే దేహాత్మకతతో వ్యవహరిస్తున్నామే జాగ్రత్త అవస్థలో. గాఢ నిద్రలో నాకు దేహం ఉందని ఎవరైనా నిద్రపోయినారా? దేహం లేదు. చూడండి, శ్వాస ఉంటే మనిషి బ్రతుకుతాడు అని చెప్పేసి అనుకుంటాం వ్యవహార దృష్టిలో. గాఢ నిద్రలో శ్వాస ఉందని నీకు తెలుసా? ప్రాణం ఉందని తెలుసా? నీవెక్కడుండేది తెలుసా? నీవు పురుషుడా, స్త్రీనా, పేదవాడా, ధనికుడా, బ్రాహ్మణుడా, చండాలుడా ఏమీ తెలియదు. లేచిన తర్వాత మనసుతో కల్పించుకునే సత్యం ఎట్టయితామని విచారించినామా? ఏం పలుకులు మీ అందరికి అర్థమైందా నేను చెప్పేది? ఇది నిజమా కాదా? నిజమే. నిజం కాదా? అది అబద్ధం. ఇదంతా కల్పితంతో మనసుతో కొనుక్కోండేది. మన ఏమో మనుష్యానా కారణం బంధమోక్షయో. ఉపనిషత్ వాక్యం మనం చెప్పేది కాదు. ఇది నీ యొక్క మనస్సు వల్లనే బంధము, మనస్సు వల్లనే మోక్షము. నీవు అంతర్ముఖంగా ఉన్నావనక మోక్షము. అదే బహిర్ముఖంగా ఉన్నావా బంధింపబడుతున్నావు. ఓ పిల్లవాడు సాయంత్రము ఒక అమ్మగారు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే ఇక్కడ పోయినా భాగవతం జరుగుతారు పోతారంటే సరే చెప్పేసి ఆ పిల్లవాడిని ట్యూషన్ పంపించిందంట. బీగ వేసేసి తాళం చేయి అబ్బాయికి ఇచ్చేసి పంపించినాడు. ఆ అబ్బాయి వచ్చేసాడు. ఏం లేట్ అయింది, ఎవరో ఇట్లా వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు, అది ఏదో బాగా అదే విధంగా ఉంటుంది. ఆ పిల్లవాడు వచ్చి బయట కూర్చున్నాడు. ఏమైనా నువ్వు నీకు తాళం చెవి ఇచ్చినా కదా తీసుకున్నానంటే, లేదమ్మా నువ్వు వేసిందే ఇచ్చావు తాళం చెవి, తీసేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాము. అప్పుడు అమ్మ చెప్పిందంట, నాయనా ఇదే చెవే, ఇట్లంటే విడుదల అవుతుంది, ఇట్లంటే బంధింపబడుతుంది. అట్లనే మన మనస్సు కూడా ప్రతి వారికి కూడా ఎందుకు అశాంతితో దుఃఖంతో ఉన్నామంటే, మనం అహర్నిశాంతులు కూడా బహిర్ముఖంగానే ప్రాపంచిక విషయాలలోనే సత్యమని భ్రమించినాం. ఎక్కడో సుఖం వస్తుందని వెతుక్కున్నాం. ప్రతి వస్తువులు ఎంత సుఖం వచ్చింది, ఎవరైనా సుఖంగా ఉన్నాం అని చెప్పేసి అడగండి. ప్రపంచంలో ఎవరైనా కూడా కోటీశ్వరులు అడగండి, ధనవంతులు అడగండి, భూస్వాములు అడగండి, ఎవరు ఎందుకో బయట దొరికేది కాదు ఆనందము, నీలోనే ఉంది. అది ఊరేది కూరేది కాదు,
నీవై ఉన్నావు, ఆనంద స్వరూపుడు నీవు. ఇప్పుడు కూడా సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపులమే. ఇదంతా కొంచెం అనుకోండి, తర్వాత మీరు ఏమైనా కావదురు, మేము ఉండేంత వరకు కూడా. తర్వాత మీరు ఏమన్నా అవుదురు, మీరు ఎట్లనే అవుదురు. ఇప్పుడు మీరు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు. మీరు దేవుళ్ళు జీవులు అయిపోయినారు. ఎందుకంటే ఊరుకున్నారు కాబట్టి జీవులు అయిపోయినారు. మీరు ఊరుకుంటే నేర్చుకోలేరు. అందుకోసమే జీవులు అయిపోయినాం అనుకోండి. అందుకు ఇది చెప్పేది కాదు, అది అనుభవపూర్వకంగా మనము శాస్త్రాన్ని ముందు పెట్టుకొనేసి మనం దీన్ని అనుభవించాలి. ఊరికే కాదు. మనసు శాస్త్ర మీద ముసృజ్య వర్తతే కామకారద నశసిద్ధి మమాత్మతి నసుఖం నపరాంగతి అన్నాడు. నీ మనస్సు వచ్చినట్లు ప్రవర్తించుకోకపోతే నీకు సిద్ధియు లేదు, సుఖము లేదు, పరమ గతియు లేదు, శాస్త్రాన్ని అతిక్రమించిపోతే అని చెప్పేసి ఓ చోట చెప్పారు. కాబట్టి మనమందరం కూడా భాగవతాన్ని ఊరికే చదువు వద్దు పెట్టేదండి. నిరంతరం దాంట్లో ఇంతవరకు కుశలోపాఖ్యానంలో చదువుతున్నాం కదా, దశమస్కంధంలో ఉత్తర భాగం. అవునా? ఆయన ఏం చేశారు? మన ఇంటికి అతిథి వస్తే పెద్దవాడి వయసు వెంకటరెడ్డి గారు మన ఇంటికి వచ్చారికి ఎప్పుడే పాదాలు కడిగే అనుకున్నామా? కాదు. చూడండి, ఎప్పుడు వాళ్ళు సాందీప మహాముని ఆశ్రమంలో కుచేలుడు, శ్రీకృష్ణుడు, బలరామకృష్ణుడు అంతా కలిసి గురుకులంలో విద్య నేర్చుకున్నారు. చిన్నప్పుడు ఏదో పేదరికంతో కుచేలుడే ద్వారకాకు వచ్చాడు. అవునా? వచ్చాడు. వచ్చేతనే అంశతూలికా తల్పం మీద వచ్చి బంగారు పళ్ళం తీసేసి పాదాలు కడినాడా లేదా? చిరిగిన వస్త్రము, మాసిన వస్త్రము, బక్క చిక్కిన బ్రాహ్మణుని కడిగినాడా లేదా? ఎవరు? సాక్షాత్ అవతార పురుషుడే కడిగినాడు. అవునా? మనం ఆ విధంగా ఎవరైనా కూడా అతిథి మన ఇంటికి వస్తే ఆదరించామా? అంటే ఎవరైనా చేశామట? చేయలేదు. ఎందుకో? అభిమానము. నేను బ్రాహ్మణును, నేను ఫలానా వ్యక్తిని ఈడ ఉండాలి. ఆ అభిమానం ఎంతవరకు ఉందో ఆనందం ఆనందం ఉంటుందని నేను చెప్తా. అభిమానం ఎంతవరకు ఉంటుందో ఆనందం ఎంత దూరంలో ఉంటుంది? ఎంత దూరం ఇంకా నేను చెప్పను, ఇంకా ఆమడనే చెప్తాను. అంటే ఇంకెంత దూరం ఉంటాడు? అభిమానం ఉన్న వారికి కోటి జన్మలెత్తినా మోక్షం రాదని గుర్తుపెట్టుకోండి. ఇంకా దేహాభిమానం ఒకటే కాదండి. ఇంకా నేను దేహాభిమానం అని చెప్పుకున్నాను. ఇంకా చెప్పదా? కులాభిమానము, సంఘాభిమానము, ధనాభిమానము, విద్యాభిమానము, లోకాభిమానము, సంఘాభిమానం, అభిమానాలన్నీ దేహానికి కట్టుబడి ఉన్నామంట. లేసేద్దన్నా ఇవన్నీ ఎప్పుడు కొట్టుకునేది మనము? ఇవన్నీ లోపల పెట్టుకునేసి నేను భగవద్గీత చదివితే, భాగవతం చదివితే, రామాయణం చదివితే ఇవన్నీ కూడా లోపల ఉన్నా కదా, అవి తీసేసిన. ఇంకో నేను ఈ మధ్య చెప్తుంటామంట, నా వాళ్ళు ఒక 15 మంది భగవద్గీత ఆన్లైన్లో నేర్చుకుంటుంటే నేను చెప్తా, ఫస్ట్ మీ ఫోన్లో డిలీట్ చేయకపోతే మీరు ఏమైనా ఫోటోలు ఇంకేమైనా ఎక్కుతారంట. లేదు ఫుల్ అయితే ఎక్కువ సమయం డిలీట్ చేయాలా అంటే అడుగుతారు. మనం డిలీట్ చేసామా? ఎన్నో జన్మల నుంచి మన యొక్క అంతఃకరణంలో ఏమైపోయింది? మలినమైనటువంటి అంతఃకరణం అయిపోయింది. దాన్ని తీసేస్తున్నామా? తీసేయలేదు, ఇంకా ఎక్కిస్తున్నాం. చూడండి, నేను అనుకుంటుండే ఇదంతా నేను అనే ఆ వస్తువులనే ఎక్కుతుండేవి, కానీ నేను కాదు పరమేశ్వర, నేను దాసుడు అన్న కొద్ది తగ్గిపోతాడు. ఇప్పుడు సెల్లులో ఫుల్ అయిపోయింది అనుకో, అది ఎక్కువ. ఇంకా అవి తీసేస్తేనే మిగతా ఎక్కేది. మనం తీసేసిన కంటే నేను అంటా రోజు మీరందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసేయడమా, ఇప్పుడు నేను చెప్పే భగవద్గీత ఎక్కుతుందా అంటే చెప్తుంటా. కాబట్టి మనము ఒక జన్మలో కాదండి, మనము ఎన్ని జన్మలు ఎత్తుకుంటాం? అనంత కోటి జన్మలలో 84 లక్షల జీవరాశులలో మనం పుట్టిగిట్టి ఇంత శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది మానవ జన్మ వచ్చిందంటే, మానవ జన్మ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను? పడుకున్నాడు పడుకున్నట్లే నిద్రలోనే చదవతే లేచి కూర్చున్నానని గంతులు వేయాలంట. వేసామా ఎప్పుడైనా లేచిన తర్వాత? ఆహా, నీ దయయా, నీ కరుణయా, నీ యొక్క అనుగ్రహంతో నేను లేచి కూర్చున్నానని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నామా? మనం చూడండి, ఇప్పుడు అడ్డేకలు ఉన్నాము, ఏదో పత్రికాడు వల్ల ఎవరు కారణాలు పెట్టారో, వస్తానంటే అని చెప్పేసి ఎక్కువ కూర్చొని 11 నిమిషాలు అనుకోవాలి, లేకపోతే 6 నిమిషాలు ఒకటి సంతోషపట్టుకుంటాం. ఆ చిన్నదానికి నీ 24 గంటల యోగక్షేమాలు విచారించే పరమేశ్వరుని మర్చిపోయినామంటే ఇంకా మనం చూడండి, మనం ఎందుకో చూడండి మానవ జన్మ వచ్చింది లేదా?
ఆ విషయాన్ని తెలుసుకోకపోతే మహతి వినష్టి అంటది కేనోపనిషత్తు మాట. నీవు ఎంత నష్టపోతావో నేను చెప్పిన అంటే చెప్పేసి ఆ ఉపనిషత్తు మాట అంటారు.